బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కవిత మరో షర్మిల కాబోతుంది అంటూ కొన్ని స్టేట్మెంట్స్ అంటే ఇస్తున్నారు. వీళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు. హ్మ్. కవితకు షర్మిలకు చాలా తేడా ఉంది. ఇద్దరితో నాకు పరిచయం ఉంది. హ్మ్. ఇద్దరితో చాలా పరిచయం ఉంది. షర్మిల గారితో కూడా పరిచయం ఉంది. ఒక రకంగా ఆమె నా దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారు. నీటిపారుదల గురించి, వీటన్నిటి గురించి. హ్మ్. కానీ షర్మిల గారి మనస్తత్వము, కవిత గారి మనస్తత్వం ఒకటి కాదు. కవిత ఒక రకంగా చెప్పాలంటే ఆమె చాలా డైనమిజం ఉన్న వ్యక్తి. షర్మిల గారికి కూడా డైనమిజం ఉంది. బట్ ఆమెకు అవకాశం రాలేదు ప్రూవ్ చేసుకోవడానికి. ఈమెకు అవకాశం రాదేమో బహుశా. ఓకే. ఎందుకంటే కేసీఆర్ గారు దీన్నంతా తొందరలోనే సమసిపోయేటట్టు చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఆమెలాగా పార్టీ పెట్టుకోవడమో, ఆమెలాగా జనంలోకి పోయే అవకాశమో కవిత గారికి ఇస్తాడని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఆమెకంటూ తన సొంత బలం ఉన్నది, జాగృతి ఉన్నది, సామాజిక తెలంగాణ నినాదం ఉంది. కొంతమంది నాయకులను ఆమె గట్టి నాయకులను కనుక తనతో పెట్టుకోగలిగితే ఆమె కూడా బలంగా నిలబడగలుగుతుంది. పార్టీ హ్మ్. స్థిరపడ్డా పడకపోయినా ఆమె వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా పెరుగుతుంది. కాకపోతే అంత పేరు తర్వాత అంత కమిట్మెంట్ ఉన్న నాయకులను ఇంకా ఆమె చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాగృతి ఉంది ఆమెతో, ఎప్పుడూ ఉంటది. హ్మ్. ఆమె ఎప్పుడు సెల్ఫ్ స్టైల్ లీడర్. మా కేసీఆర్ డాటర్ గా రాజకీయాల్లోకి రాలే. హ్మ్. ఆమె జాగృతి తరఫున వచ్చింది. తెలంగాణకు ఐకానిక బతుకమ్మని నిలబెట్టింది. చాలా పట్టుదల మనిషి, చాలా మొండి మనిషి, చాలా విజన్ ఉన్న మనిషి. ఆమెకేం తక్కువ లేదు.